యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ కవిత. యాదాద్రి బాలాలయానికి మొదటిసారి రావడంతో ఆలయ అధికారులు ఎంపీ కవితకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డూ ప్రసాదం అందించారు. యాదాద్రి కొండపై జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవ ప్రతీకగా ఒక ఆలయాన్ని ఒక ప్రభుత్వం నడుంగట్టుకొని అభివృద్ధి చేయడం అన్నది కేవలం మన తెలంగాణలోనే కనపడుతున్నది. ప్రధానంగా ఇప్పటికే 650 కోట్లకు పైచిలకు ఖర్చు పెట్టి ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. దీంతో పాటు దాదాపుగా 2000 కోట్లతోని మంచి అద్భుతమైనటువంటి కట్టడం ఇక్కడ రావాలి. తెలంగాణ 50 మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఇది ఒక పతాకగా నిలబడాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. కానీ అద్భుతమైనటువంటి కష్టం ఇది. అప్పుడెప్పుడో పురాణాల్లో చదువుకున్నాం, రాజులు కట్టించారట, మొత్తానికి ఒక్కొక్క రాక్ నుంచి కూడా కొండను తొలిచి మరి గుళ్ళు చేశారట అని అప్పుడెప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే సింగిల్ స్టోన్ నుంచి మరి ఎన్నో పిల్లర్స్ని కూడా తీసుకొని దాంట్లోంచి కళారూపాలను గుట్టించి అన్ని చోట్ల కూడా సారూప్యత ఉండే విధంగా ప్రయత్నం చేయడం అన్నది నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడం. మన ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి యాదగిరి గుట్టను మనందరం కూడా కలిసి దర్శించుకొని మరి తెలంగాణ ప్రజలకు ఆశీర్వాదాన్ని వారి దగ్గర నుండి పొందాలని చెప్పి